కార్తీక మాసంలో పాటించే నియమాలకు కార్తీక వ్రతం అని పేరు. అయితే ఏ మాసానికి లేనటువంటి ఇంత ప్రాధాన్యత కేవలం కార్తీక మాసానికి మన ధర్మం ఎందుకు ఆపాదించింది? ఏ మాస ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మాసం ప్రత్యేకం అంటాయి మన పురాణాలు. ప్రస్తుతం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి కార్తీకం పరమాద్భుతం అని చెప్పేటటువంటి ఇదే కార్యక్రమం లేదా ఇలాంటి కార్యక్రమాలు మార్గశీర్ష మాసం రాగానే ఈ మాసం కూడా ప్రత్యేకం అంటూ వర్ణిస్తాయి. అలాగే పౌష్యమాసం, అలాగే మాఘమాసం. ఇలా ఎందుకు అంటే స్కంద పురాణములో మాస మాహాత్మ్య కథనం అనే పేరిట ప్రత్యేకంగా కొన్ని విభాగాలను మహర్షి వ్యాసుల వారు మనకు అందించి ఉన్నారు. కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఆశ్వీజ మాసం, ఇలా మాసాలకు సంబంధించిన ప్రత్యేకతలతో మార్గశీర్ష మాసంతో సహా వైశిష్ట్యంగా ప్రత్యేక పురాణంగా మహర్షులు సంప్రదాయ అనుసరణ చేసేటటువంటి వారు బోధించి ఉన్నారు. ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకం. అయితే కార్తీక మాసం అనేసరికి శివకేశవులకు అభేదం పాటించేటటువంటి ఏకైక మాసం అవుతున్నది. వైశాఖం కావచ్చు, భాద్రపదం కావచ్చు, ఆశ్వీజం కావచ్చు, మార్గశీర్షం కావచ్చు, మాఘం కావచ్చు, పౌష్యం కావచ్చు. ఇతర మాసాలలో ఆ మాసాది దైవత్వం గల ఒక దైవ రూపాన్ని మాత్రమే అర్చించాలి. భాద్రపద మాసం గణపతి ఆరాధనకు ప్రత్యేకం. ఆశ్వీజ మాసం దేవి ఆరాధనకు ప్రత్యేకం. పుష్యమాసం సూర్య ఆరాధనకు ప్రత్యేకం. అలాగే మార్గశీర్ష మాసం విష్ణు ఆరాధనకు ప్రత్యేకం. ఇలా మాసాలన్నింటికి కూడా ప్రత్యేకతలు ఉండగా కార్తీక మాసంలో మట్టుకు శివకేశవులకు అభేదం, ఇరువురిని పూజించవలసిన మాసం. వైకుంఠ చతుర్దశి అనే పేరిట వైకుంఠుడు శ్రీమన్నారాయణుడు దిగివచ్చి శివుడిని పూజిస్తాడు. అలాగే ఆ శివస్వరూపంగా అర్చించే మనమంతా కూడా వెంకటేశ్వరుడిగా విష్ణువును పూజించేటటువంటి మాసం శనివారాలలో కార్తీక మాసం. ఉభయులకు సంబంధించి సమాన ప్రాతిపదికన ఉండే 12 ఒకే ఒక మాసం కనుక కార్తీక మాసానికి ఇంత ప్రత్యేకం అంటుంది ఆర్షధర్మం. కార్తీక మాసంలో శివకేశవులకు అభేదాన్ని ప్రతిపాదించే విధంగా అనేక నియమాలు అనుసరించవలసి ఉంటుంది. అందుకే 12 ఈ మాసం ప్రత్యేకం.